దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, M&M, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్ఆర్ మోటార్స్, కోటక్ మహేంద్ర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, మన మార్కెట్స్ చూసినట్లయితే కనుక భారీ పతనం మనమైతే చూసాము. మళ్ళీ నిన్న ఈ రోజు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి మార్కెట్స్. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ. మన బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్ గురించి ఇంక్రీజ్ గురించి మాట్లాడినప్పుడు అండ్ యుఎస్ ది జాబ్ మార్కెట్ నెగిటివ్ గా వచ్చింది ఎస్టిమేట్స్ కంటే. బోత్ హ్యావ్ బీన్ సీన్ వెరీ నెగిటివ్ అండి ఇన్ ద మార్కెట్. అది టెంపరరీ ఇష్యూ అని అందరికీ తెలుసు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మార్కెట్ రియాక్టెడ్ వెరీ నెగిటివ్ అండి. 2200 పాయింట్స్ పడింది. నిన్న కూడా కొద్దిగా అనీజ్ ఉంది ఓవరాల్ మార్కెట్ లో. బట్ వాట్ బ్యాంక్ ఆఫ్ జపాన్ హ్యాస్ డిడ్ అండ్ రెండోది అదే రోజు బంగ్లాదేశ్ హసీనా ఎగ్జిట్ అవటం ఇమీడియట్ గా జనాలతో అండ్ మన FMCG స్టాక్స్ అండ్ టెక్స్టైల్ స్టాక్స్ వెరీ హెవీలీ డిపెండెంట్ ఆన్ బంగ్లాదేశ్ అండి. వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది అనే పాయింట్ మీద ఒక భయం కూడా పట్టుకుంది, విచ్ హాస్ ఎఫెక్టెడ్ అవర్ స్టాక్ మార్కెట్ అన్నమాట. ఇప్పుడు కొద్దిగా కోర్స్ కరెక్షన్ అవటం వలన మార్కెట్ ఈస్ బ్యాక్ టు నార్మల్ అండి అగైన్. అయితే ఇప్పుడు కరెంట్ ఏవైతే డిప్స్ వచ్చాయో విచ్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ సమ్ ఆఫ్ దెమ్ టు ఎంటర్ అండ్ మేక్ మనీ. దట్స్ వాట్ ఐ కెన్ సే ఫర్ ద పీపుల్. సార్, ఇప్పుడు బంగ్లాదేశ్ లో అది ఆందోళన గురించి మీరు మాట్లాడారు. బంగ్లాదేశ్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభం అంటే మన దేశ వాణిజ్యం పైన ఎంత వరకు ఉండొచ్చు? అంటే మన దేశ వాణిజ్యం పైన మేజర్లీ మన FMCG స్టాక్స్ ఒకటి బాగా డెవలప్ అయ్యండి. అంటే HUL, ITC, దేర్ ప్రొడక్ట్స్ ఆర్ దేర్ ఇన్ బంగ్లాదేశ్. వాళ్ళకి ఈ పర్టికులర్ అన్రెస్ట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, పొలిటికల్ సిచ్యువేషన్ ఏమైనా టర్న్ అవుతుందా అనే పాయింట్ మీద చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అదర్ దాన్ దట్ వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ అదర్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ లార్జర్ ఇంపాక్ట్ బికాస్ బంగ్లాదేశ్ as a country is a small country which is not going to affect larger thing, but some unrest is always affect our stock market. అండ్ సార్, బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న ఈ అత్యంత దారుణ రాజకీయ సంక్షోభ స్థితి జౌళి ఇంకా వస్త్ర పరిశ్రమకు ఆందోళనకర పరిణామమే అని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అయితే ఒక విధంగా చూడండి, జనరల్ గా టెక్స్టైల్ ఇండస్ట్రీలో చైనా వాజ్ డూయింగ్ వెల్, బట్ దాన్ని ఓవర్టేక్ చేసి ముందరకు వచ్చిన కంట్రీ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. అక్కడ ఉన్న టాలెంట్, మ్యాన్ పవర్ అంతా కూడా ఈ టెక్స్టైల్ రిలేటెడ్ అంటే మన జీన్స్, టీ షర్ట్స్ అక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి వరల్డ్ వైడ్. దే హావ్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బంగ్లాదేశ్ అండర్స్ట్ ఏం చేస్తుందంటే అగైన్ పీపుల్ వాంటెడ్ టు షిఫ్ట్ దేర్ లాయల్టీ ఫ్రమ్ బంగ్లాదేశ్ టు కంట్రీ లైక్ ఇండియా. ఎందుకంటే ఈ పొలిటికల్ అండర్స్ట్ ఉందంటే చాలా భయం వేస్తుంది అందరికి. దే డోంట్ కంటిన్యూ అండ్ దే లుక్ ఫర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు చైనా కూడా నిన్న ఒక 5 days బ్యాక్ దేర్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. చైనీస్ మార్కెట్ ఇన్ ఫర్నిచర్, టెక్స్టైల్స్ అండ్ అదర్ ఏరియాస్ తగ్గిపోయిందిట. అండ్ దే ఆర్ స్టిల్ రూలింగ్ ద రూల్స్ ఇన్ స్టీల్ మార్కెట్ అండ్ అదర్ థింగ్స్. సో దే ఆర్ రైటింగ్ ఈ ఫర్నిచర్ మార్కెట్ ఇవన్నీ కూడా ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఇండియాకి షిఫ్ట్ అయ్యి ఓవరాల్ అంటే మీరు ఓవరాల్ పై ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవుట్ సైడ్ చైనా విచ్ ఇస్ స్కాటరింగ్, ఇట్ హెస్ కమ్ డౌన్ అండ్ ఇండియా ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. సేమ్ బంగ్లాదేశ్ క్రైసిస్ కి ఇండియాకి అడ్వాంటేజ్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. Some of the textile companies which are in Salem is going to get benefited much more. మన కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే పీపుల్ విల్ సీ పాజిటివ్ రిటర్న్ ఆఫ్ దట్. అండ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ ఈ టైంలో దీనికి సంబంధించి పర్టికులర్ గా? అంటే ఒకే పాయింట్ ఉందండి. ఫెడ్ లాస్ట్ వీక్ డిస్కషన్, అంటే నేను వచ్చే టైంకి వెడ్నెస్డే రోజు ఫెడ్ డిస్కషన్ అవ్వలేదు. లాస్ట్ వీక్ ఫెడ్ కూడా ఏం ఈజీ ఇవ్వలేదు, వాళ్ళు తగ్గిస్తానని చెప్పట్లేదు. ఎందుకంటే దే హ్యావ్ స్టిల్ కన్సర్న్ అబౌట్ దేర్ కంట్రీ మీరు చెక్ చేస్తుంటే. రెండోది బ్యాంక్ ఆఫ్ జపాన్ ఎఫెక్ట్ ఒకటి, తర్వాత UK ఎఫెక్ట్ ఒకటి, బంగ్లాదేశ్ ఎఫెక్ట్ ఒకటి. ఇవి కొద్దిగా భయపెడుతున్నాయి జనాల్ని. బట్ ఇండియా యాజ్ అ కంట్రీ ఈస్ డూయింగ్ వెల్, ఇట్ ఈస్ నాట్ దాట్. నేను ఒకటే చెప్తాను, IT రిలేటెడ్ స్టాక్స్ వేర్ హ్యూజ్ ఎక్స్పోజర్ టు US ఇస్ దేర్, వాటి మీద కొద్దిగా మీ పోర్ట్ఫోలియోలో ఎక్స్పోజర్ తగ్గించుకోండి. రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ యూ కెన్ కీప్ ఇన్వెస్టింగ్ అండ్ గ్రోయింగ్ వెల్. సెకండ్ కన్సర్న్ ఏమని చెప్పారంటే మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కానివ్వండి, నిన్న జరిగిన 2200 పాయింట్స్ రిడక్షన్ కానివ్వండి, SME IPO లో వచ్చిన స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్
వాటి వాల్యుయేషన్స్ ఆర్ టూ హై ఉన్నాయి, అది ఎక్కడో చోట కరెక్షన్ అవ్వాలి అనే పాయింట్ మీద ఉంది. సో కాన్స్టెంట్లీ ఐ రిక్వెస్ట్ పీపుల్ టు మేక్ ప్రాఫిట్స్ అండ్ సెల్ at different points of time instead of holding for a longer term. That's only a suggestion I can give it to the people. అండ్ సార్ అంతర్జాతీయంగా మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అండ్ అక్కడ కమలా హ్యారిస్ అండ్ ట్రంప్ పోటాపోటీగా పోటీ పడుతున్నారు. కమలా హ్యారిస్ కొంచెం ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఎలా ఉండొచ్చు? నవంబర్ లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఒకటండి, మీరు మనందరం గుర్తుపెట్టుకుంటే ట్రంప్ గారు లాస్ట్ టైం ఎలక్షన్స్ లూజ్ అయిన తర్వాత అమెరికాలో జరిగిన ఒక అన్రెస్ట్ ఆయన నెగిటివ్ గా ఉంది ఆయనకి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే మీకు తెలుసు కదా, వాళ్ళందరూ కూడా అప్పట్లో వైట్ హౌస్ ని జనాలు రావటము, ఈ గొడవలు అవటం, బ్లాక్స్ వైట్స్ గొడవలు అవటము, ఆయన కొన్ని పాలసీస్ జనాల మధ్యలో చిన్న భయాన్ని క్రియేట్ చేసింది విత్ ఇన్ యుఎస్. సో వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఆల్టర్నేటివ్ ఉన్నారా అని చూసినప్పుడు జో బైడెన్ పాపం ఆయన అనుకున్న విధంగా ముందరకు వెళ్ళకపోవటం, ఆయన కొన్ని నెగిటివ్స్ ఉండటము, అప్పుడు అందరూ దేవర్ ఫేవరింగ్ ట్రంప్, ఇంకా మనకు ఆల్టర్నేటివ్ లేదని. వెన్ కమలా హ్యారిస్ కేమ్ ఇన్ టు పిక్చర్, ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ స్వింగింగ్ ద ఓట్స్ అనమాట. ఎందుకంటే జనాలు భయపడుతున్నారు అమెరికాలో కూడా, ఏంటి ఇది అంట్రెస్ట్ ఉంటుందా, ఈయన చేసే ఎలక్షన్స్ స్ట్రాటజీ నెగిటివ్ అవుతుందా అనేది పాయింట్ మీద ఉంది. సో ఐ సీ కమలా హ్యారిస్ యాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు విన్ ద ఎలక్షన్స్ కరెంట్ గా మార్కెట్ లో చూస్తుంటే. అండ్ సార్ స్మాల్ మిడ్ క్యాప్ షేర్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి సార్? అండ్ స్టాక్స్ వైజ్ గా చూస్తే ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి? సో మేడం, బ్యాంక్ నిఫ్టీలో కంటే నేను స్పెసిఫిక్ గా పీపుల్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్. ఈ మూడు కూడా లెస్ దెన్ 200 రేంజెస్ లో ఉన్నాయి. దే కెన్ గ్రో అట్లీస్ట్ 100% ఇన్ నెక్స్ట్ 1 year. అయితే మూడు బ్యాంక్స్ కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ అవ్వట్లేదు. సో వన్ ఆఫ్ ది బిగ్ కన్సర్న్ దే ఆర్ సేయింగ్ ఇస్ యూ హ్యావ్ టు ఇన్ఫ్యూజ్ ద క్యాపిటల్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్. Recently, IDFC First Bank is raising a good amount of money as declared in the stock market. There is an opportunity as bank positive results రావటం వలన కొద్దిగా పాజిటివ్ అయింది. మీరు చూస్తుంటే 13 rupees went to 22 rupees. అలానే మీరు యాక్సిస్, కోటక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి దే వెంట్ వే హై, మోర్ దెన్ 1000-2000 రూపీస్ ఉంది. 100% గ్రోత్ పాసిబిలిటీయా లేదు, బట్ 20-30% డీసెంట్ గ్రోత్ అయితే ఉంటుందండి. సో పీపుల్ కెన్ చూస్ విచ్ వే దే వాంటెడ్ టు టేక్ అనేది చూడొచ్చు. బట్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ కి నెక్స్ట్ 4-5 years ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఇయర్. దట్స్ వాట్ ఐ కెన్ సే. రైట్ సార్, అట్లాగే మొన్న భారీ సంక్షోభం, ఆ తర్వాత 2 రోజులు మన మార్కెట్లు అయితే పుంజుకున్నాయి 2 రోజులుగా. సో ఇట్లాంటి మూమెంట్ లో ఇన్వెస్టర్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మళ్ళీ చాలా మంది అయితే ఇమీడియట్లీ వాళ్ళ నిర్ణయాలు మార్చుకుంటున్నారు, టకటక విత్డ్రా చేసుకోవడం, వేరే దాంట్లో పెట్టడమా, లేదంటే ఈ విధమైనటువంటి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇన్వెస్టర్స్ కి ఎట్లాంటి సలహాలు ఇస్తారు సార్ ఈ మూమెంట్ లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో? సైక్లికల్ అంటే ఇలాంటి చిన్న చిన్న సైక్లికల్ టర్మ్స్ అనేది గుడ్ పాజిటివ్ సినారియో అండి. ఇందులో ఏం జరుగుతుందంటే కొన్ని స్టాక్ మూమెంట్ నుంచి కొన్ని స్టాక్ తగ్గాయి, అంటే మేజర్ గా తగ్గాయి 5-6%. ఇది ఏం ఇండికేషన్ ఇస్తుందంటే ఈ స్టాక్స్ కొద్దిగా హై వాల్యూడ్ స్టాక్స్ 5-6% పడ్డవి. అది ఇన్వెస్ట్ చేసేటప్పుడు వీఆర్ స్పెక్యులేటింగ్ టు సమ్ ఎక్స్టెంట్. స్టాక్స్ విచ్ ఆర్ డౌన్ బై ఓన్లీ 1 or 2%, దే ఆర్ గుడ్ స్టాక్స్ టు బి ఇన్వెస్టెడ్. అవి ఏంటంటే టెంపరీగా పడ్డాయి బికాస్ ఆఫ్ ది మార్కెట్ మొమెంటం, బట్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఇస్ వెరీ హై అండి. అది జనాలు చూడాల్సింది. ఇది జస్ట్ సైక్లికల్ థింగ్ తప్పించి ఇంకేం లేదు. అండ్ సార్ కంపెనీ రిజల్ట్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సార్. ఇంకా ఏమేమి వచ్చినాయి సార్ రిజల్ట్స్? ఈ రోజు ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయా? ఈ రోజు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇండియన్ స్టాక్స్, ఇండియన్ బ్యాంక్ కొన్ని ఉన్నాయి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ టు డూ వెల్. మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ హస్ బీన్ డిక్లేర్డ్. స్మాల్ కంపెనీస్ రిజల్ట్స్ వస్తున్నాయి, నాట్ ఎ మేజర్ కంపెనీ. ఆటో ఇండస్ట్రీ హాస్ ప్రొవైడెడ్ ఎ వెరీ పాజిటివ్ అవుట్లుక్. లాస్ట్ వీక్ మనం మాట్లాడినప్పుడు మహేంద్ర, మారుతి ఇవన్నీ వచ్చే దే బీటన్ ద ఎస్టిమేట్ టు ఎ లార్జర్ ఎక్స్టెంట్. అండ్ వాళ్ళ టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది ఓవరాల్ మార్కెట్ సినారియో. ఈ వీక్ చిన్న ఉన్నాయి స్టాక్స్, కానీ మేజర్ స్టాక్ అయితే ఏం లేదు. గుజరాత్ కన్స్యూమర్ ది వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎ వెరీ పాజిటివ్ అవుట్లుక్ అండి coming days. So India as a country, as a consumer, it is a very positive scenario and people no need to panic. The small things which are correcting the market is a good opportunity somebody missed and they have to get into the dips now and invest in that to see some growth in their stocks. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. Thank you. కివి బిజినెస్ అప్డేట్స్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.